హాయ్ హలో అందరూ గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదండి జ్యోతుల పండుగకి. అక్కడ నేను రాత్రి అయితే మిస్ అయ్యాను. మా ఫ్రెండ్ కొడుకులు మేనల్లుళ్ళు అందరూ ఇలా జ్యోతి ఎత్తుకొని ఇలా వాళ్ళు కూడా అలా నాట్యం చేశారనండి. నేను అది మిస్ అయ్యా కూడా. కానీ రాత్రికి నేను వెళ్ళే టైంకి ఇలా ఎవరో వేరే వాళ్ళు ఇలా టెంపుల్ బయట ఇలా చేస్తున్నారండి. చూడండి, వాళ్ళ నోటి వెంట ఆ పెద్దవాళ్ళు పాడే ఆ పాటలు ఎంత లయబద్ధంగా వాళ్ళవి చాలా వినసొంపుగా ఉన్నాయి. వీళ్ళు వేసే స్టెప్స్ చూడండి, అసలు మామూలుగా మనం డ్యాన్స్ వేయాలి 2 చేతులు కాళ్ళు అంటూనే మనం ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది ఇంత బరువు తలపైన పెట్టుకొని వాళ్ళు ఎంత లయబద్ధంగా ఎంత ఉత్సాహంగా అడుగులు వేస్తుంటే నాకు ఇంకా ఇంకా చూడాలనిపించింది. మా ఫ్రెండ్ పిల్లలది నేను నైట్ మిస్ అయ్యానని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు అని కూడా చెప్పాను నేను వాళ్ళకి. నాకు ఇలా ఉంటుందని తెలియదు అని చెప్పాను. చూడండి, అసలు ఎంత లయబద్ధంగా ఒకరికొకరు మార్చుకుంటున్నారు. ఒకరే దాన్ని క్యారీ చేయడం లేదు. అసలు ఎప్పుడు ఎవరు క్యారీ చేస్తున్నారో, ఎప్పుడు ఎవరు షిఫ్ట్ అవుతున్నారో కూడా మనకు తెలియనంత చాలా ఈజీగా వాళ్ళు మార్చేసుకుంటున్నారండి. ఎంత చక్కగా ఒకరికొకరు స్టెప్స్ కూడా చాలా లయబద్ధంగా వేస్తున్నారు వాళ్ళు. ఇలా అయితే టెంపుల్ బయట జ్యోతులు ఆడుతున్నారండి. ఇవి మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి ఇందాక నేను చెప్పిన ప్రకారం అన్ని జ్యోతులు ఎండ్ దశకు చేరుకుంటాయి. ఇలా అయితే పెద్దవాళ్ళు ఇట్లా మంత్రాలు లాంటివి వాళ్ళేమో స్తోత్రాలు లాంటివి పలికిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఇలా స్టెప్స్ వేస్తున్నారు. ఉత్సాహం ఎవరికి తగ్గడం లేదు. స్తోత్రాలు పఠించే వాళ్ళకి కానీ ఇట్లా జ్యోతి ఎత్తుకొని డ్యాన్స్ చేసే వాళ్ళకి కానీ అసలు వాళ్ళ నాట్యం అనేది, వాళ్ళ స్టెప్స్ అనేది మనం చూడాల్సిందే తప్ప అసలు మర్చిపోతున్నామండి. అక్కడ వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత ఉత్సాహంగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది. ఈ పండుగ నిజంగా చాలా చాలా ఒక టైప్ ఆఫ్ పీపుల్కి చాలా చాలా ఆనందంగా ఉందండి. మేము వెళ్ళిన ఇంటికి కూడా చాలామంది రిలేటివ్స్ అంతా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి అంతా వచ్చారు. మమ్మల్ని కూడా వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళంతా చాలా బాగా గడిచిపోయిన తర్వాత అందరూ కూడా ఆ రతి దగ్గర సాంబ్రాణితో అమ్మవారికి సంతృప్తి పరిచి మజ్జిగ అదే పెరుగుతో అమ్మవారిని అంటే చౌడమ్మ వారికి చాలా సంతోషం కలిగజింపచేసి వాళ్ళు అంటే చల్లబరచడం అనమాట. ఇంకొక సెన్స్లో చెప్పాలంటే అమ్మవారిని చల్లగా చూడమని ప్రార్థించుకోవడము, చల్లబరచడం అనమాట. ఇలా టెంపుల్ బయటైతే ఇలా జ్యోతులు ఆడుతూ ఉన్నారండి. టెంపుల్ అదే అక్కడే కొంతమంది ముడుపులు కట్టేవాళ్ళు, కొంతమంది ఇవి దీపాలు వెలిగించేవాళ్ళు. ఈరోజు చాలా అంటే చాలా కోలాహలంగా గడిచిపోయిందండి. చాలా ఆనందంగా కూడా గడిచిపోయింది డే అనేది. చూడండి, ఆడవాళ్ళంతా చాలా భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తూ ఉన్నారండి టెంపుల్ బయట. ఇక్కడి నుంచి కూడా అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తున్నారు. లోపల నుండి చాలామంది జనాలతో ఈరోజు ఈ టెంపుల్ ఈ వీధి అంతా మాత్రం చాలా సంతోషంగా గడిచిపోయిందండి.